హలో విజిబడీస్, ఏం చేస్తున్నారు? ఖాళీయేనా? అయితే దానిదా స్పెషల్ బేసన్ లడ్డు ప్రిపేర్ చేసుకుందామా? నార్మల్గా బేసన్ లడ్డు అంటే మొత్తం మెత్తగా ఉంటుంది. ఇదైతే కొంచెం రవ్వ రవ్వగా తగులుతుంది, భలే బాగుంటుంది. దీనికోసం అయితే ఒక స్పెషల్ షుగర్ వాడతారు, దాన్ని టగార్ అంటారు. ఆగండి ఆగండి ఆగండి, ఆ పేరు వినంగానే అది మా దగ్గర లేదులే, ఈ పేరు వింటమే కొత్త అనుకొని స్కిప్ చేసేకండి. మనం చేసే ఈ మాత్రం ప్రయోగానికి బయటకెళ్ళి అది కొనాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అందుకే ఇది నేనే చూపిస్తాను, మీరు చూసేయండి. ఫస్ట్ ఆ టగార్ షుగర్ సంగతి చూద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీ షుగర్ తీసుకొని అందులో కొంచెమే వాటర్ పోసుకోవాలి. ముదురు పాకం పట్టాలన్నమాట. ఈ ప్రాసెస్ ని మీ సిమ్లో చేస్తారా హైలో చేస్తారా అన్నది మాత్రం మీ ఇష్టం. ఏదున్నా ఈ పాకం వచ్చేంత వరకు మీకు రెస్ట్. చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని టెస్ట్ చేసుకోండి పాకం ఎలా ఉంది అని. ఇంకా నెక్స్ట్ ముదురు పాకం వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. కంటిన్యూస్గా తిప్పుతుంటే చిన్న చిన్న గడ్డల్లా ఫామ్ అవుతుంది. లాస్ట్కి మొత్తం పౌడర్లా అవుతుంది. దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే మన టగార్ షుగర్. నెక్స్ట్ ఇంకో దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులోకి శనగపిండి, బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఆగండి, క్వాంటిటీ కూడా చెప్తాను, కంగారు పడకండి. ఫస్ట్ సపోజ్ మనం 1.5 కప్పు శనగపిండి తీసుకుందాం అనుకోండి, 1 కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. డైరెక్ట్గా వేయకూడదు, దాన్ని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి బొంబాయి రవ్వని. అది పచ్చి స్మెల్ మొత్తం పోయే వరకు రోస్ట్ చేస్తూనే ఉండాలి. బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, అదే మనకు గుర్తు. మీకు ఇన్ కేస్ గీ సరిపోలేదంటే కొంచెం కొంచెం మధ్యలో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇంక ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది, పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు దింపే ముందు కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకొని కలపండి. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోండి. అది కొంచెమే చల్లారాలి, మొత్తం చల్లారిందంటే లడ్డు చేయడానికి అవ్వదు. కాబట్టి ఒక కాసేపు మీరు ఊపిరి పీల్చుకొని, అంటే పాపం ఇప్పుడు దాకా పొయ్యి దగ్గర మగ్గిపోయారు కదా, అందుకే అలా కాసేపు రెస్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు తీసుకున్న పౌడర్ షుగర్ని అందులో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోండి పిండి లడ్డుకు అవుతుందా లేదా. ఇంకా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకు ఇష్టం లేదు కాబట్టి స్కిప్ చేశాను. లడ్డూలు చేసేటప్పుడు మాత్రం ఒక్క చేతితోనే చేయండి, 2 చేతులతో పిసికేయకండి, మొత్తం పొడి పొడి అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ కొంచెమన్నా మిగిలితే దాంతో కోట్ చేయండి. అంతే, మన బేసన్ లడ్డు రెడీ. ఇప్పుడు దాకా చూసారు కదా, మరేంటి ఇంకా లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు?